మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. భూ నిర్వాసితులకు అన్యాయం చేసి మూసీ ప్రక్షాళన చేస్తామంటే ఒప్పుకోమన్నారు. గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ విగ్రహం కోసం 4000 ఎకరాలు అవసరమా అని ప్రశ్నించారు. గాంధీ విగ్రహం కోసం పేదల ఇల్లు కూలుస్తామంటే ఒప్పుకోమన్నారు రామచంద్రరావు. పేదల జోలికి రాకుండా ఎంత ఎత్తు విగ్రహం పెట్టుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు. ఇక దేశంలో గ్యాస్ కొరత లేదని తెలిపారు రామచంద్రరావు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీలాగానే ఇక్కడ వాసన వచ్చేటి నది ఉండే అప్పుడు అహ్మదాబాద్లో. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతూ అంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా కొడతా అంటున్నాం. దానికి వ్యతిరేకం మేము. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మేము 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టి మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మంద సంతోషిస్తుందని. కానీ వీధవాళ్ళ ఇల్లు తీసుకొని వాళ్ళు కూలగొట్టి మీరు ఈ యొక్క ప్రక్షాళన చేస్తే మాత్రం తప్పకుండా ముందు ప్రక్షాళన చేయండి. తర్వాత మీరు గాంధీ బొమ్మ కొట్టడం మాకు ఎటువంటి ఒక అభ్యంతరం లేదు అని మీకు చెప్తా ఉన్నాం.